బీసీ రిజర్వేషన్లపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయని హైకోర్టు, సుదీర్ఘంగా ఇరుపక్షాల వాదోపవాదాలు, ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినట్లయినా ఏజీ, అది స్కెడ్యూల్ మాత్రమేనని పిటిషనర్లు, విచారణ నేటి మధ్యాహ్నానికి వాయిదా. సో ఈరోజు మధ్యాహ్నం 2:15 విచారణ వాయిదా వేశారు. సో ఇంకా ఫైనల్ జడ్జిమెంట్ కాదు వాయిదా వేసింది, విచారణ వాయిదా వేశారు. కాబట్టి ఇంకా ఇది జరిగే అవకాశం కనపడుతుంది. ఈరోజు సాయంత్రానికి కూడా, అంటే ఇవాళ డే మొత్తం అయిపోయిన తర్వాత కూడా తీర్పు వస్తుందా లేదా అన్నది మాత్రం డౌటే, చూడాలి మనం. తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లపై ఉత్కంఠ కొనసాగుతోంది. రిజర్వేషన్లపై బుధవారం విచారణ జరిగిన హైకోర్టు ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయలేదు. వాదనలు పూర్తి కాకపోవడంతో విచారణ గురువారానికి వాయిదా పడింది. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 9ను సవాల్ చేస్తూ బుట్టెంబారి మాధవరెడ్డి, సముద్రాల రమేష్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. వీరితో పాటు ఎన్నికల షెడ్యూల్ విధులను సవాల్ చేస్తూ మరికొందరు కూడా పిటిషన్లు దాఖలు చేశారు. జీవోను సమర్థిస్తూ, వ్యతిరేకిస్తూ సుమారు 30కి పైగా ఇంప్లీడ్ పిటిషన్లు దాఖలయ్యాయి. వీటన్నిటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జిఎం మోహనుద్దీన్తో కూడిన ధర్మాసనం బుధవారం సుదీర్ఘ విచారణ చేపట్టింది. ఎన్నికల షెడ్యూల్పై గెజిట్ నోటిఫికేషన్ జారీ అయిందా అన్న ధర్మాసనం ప్రశ్నకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైనట్లయినా అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి సమాధానం ఇచ్చారు. అంటే ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయిపోయింది అన్నారు. కానీ వీళ్ళేమంటారు, బిల్లు గవర్నర్ ఆమోదం తెలకపోవడంతో ఆమోదం లభించినట్లుగానే భావించి నోటిఫై చేశారా లేదా అన్నది తెలుసుకొని చెప్పాల్సి ఉందన్నారు. సో కోర్టు అడిగింది, అంటే గవర్నర్ ఆమోదించారా లేదా. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం గవర్నర్ దగ్గర కానీ రాష్ట్రపతి గారి దగ్గర కానీ ఏ బిల్ అయినా 3 నెలలకి పైపెచ్చు వాళ్ళ దగ్గర పెండింగ్లో ఉంటే ఆ బిల్ అప్రూవ్ అయిపోయినట్టేనని వీళ్ళు చెప్తున్నారు. ఇక్కడ ఇంకొక వాదన ఏముందంటే, ప్రతివాదులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు చెప్తున్న వాదన ఏదైతే ఉందో అది గవర్నర్ వద్దకు బిల్లు ఫైనల్ అయ్యి ఆగస్టు 31న మాత్రమే గవర్నర్ వద్దకు చేరింది. అంటే మీరు చెప్పిన 3 నెలల గడువు ఇంకా పూర్తి కాలేదు కాబట్టి గవర్నర్ దీనిపై డెసిషన్ తీసుకోవడానికి ఇంకా నీకు 2 నెలల టైం ఉందని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. కానీ ప్రభుత్వం ఏం చెప్తుంది, లేదు మేము ఎప్పుడో మార్చి 31నే గవర్నర్ గారికి పంపించాం, సో అప్పటి నుంచి లెక్కేసుకుంటామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. సో ఇరుపక్షాల వాదనలు నడుస్తూ ఉన్నాయి. ప్రధానంగా ఎక్కువసార్లు రైజ్ చేసిన టాపిక్ ఏంటంటే ట్రిపుల్ టెస్ట్ అనే టాపిక్ని ఎక్కువసార్లు రైజ్ చేశారు. సో సొంత చట్టం సుప్రీంకోర్టు తీర్పుల ఉల్లంఘనలు అని చెప్తున్నారు పిటిషనర్లు. ఏం చెప్తున్నారు పిటిషనర్లు? ప్రధానంగా ఎవరైతే పిటిషన్ వేశారో వీళ్ళందరూ ప్రధానంగా వాదిస్తుంది ఏంటంటే ఇది సొంత చట్టం, ఈ చట్టానికి గవర్నర్ ఆమోదం లేదు. గవర్నర్ ఆమోదం లేకుండా ఇప్పుడు ఏ బిల్లు అంటే ఇప్పుడు వీళ్ళు చేస్తుంది ఏంటి, పంచాయతీరాజ్ చట్టం ఆర్టికల్ 285A వీళ్ళు సవరిస్తున్నారు. ఆ సవరణ జరగాలంటే, అంటే చట్ట సవరణ జరగాలంటే దానికి అసెంబ్లీ బిల్లు ఒకటే సరిపోదు, గవర్నర్ కానీ రాష్ట్రపతి కానీ సంతకం కావాలి అనేది కీలకమైన ఆరోపణలు వీళ్ళు చేస్తుంది. సో దాని గురించి వీళ్ళు ఏం చెప్తున్నారంటే, ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో ద్వారా రిజర్వేషన్లు 67% చేరుతాయి. ఇది రాష్ట్ర ప్రభుత్వం 2018 తెచ్చిన సొంత చట్టానికి సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధం. పంచాయతీరాజ్ చట్టం సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం రిజర్వేషన్లు 50%కి మించకూడదు. కృష్ణమూర్తి కేసులో 50% దాటడానికి వీల్లేదని సుప్రీంకోర్టు పేర్కొంది. మహారాష్ట్రలో కూడా ఇలాగే రిజర్వేషన్లు కల్పించినప్పుడు కృష్ణమూర్తి కేసులో పేర్కొన్న ట్రిపుల్ టెస్ట్ చేయకపోవటాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. ఈ ట్రిపుల్ టెస్ట్ అంటే ఏంటంటే ఎంపిరికల్ డేటా కలెక్ట్ చేయాలి అనేది ఒక ప్రధాన పాయింట్. వీళ్ళు ఏం చెప్తున్నారు, మీరు కలెక్ట్ చేసింది ఎంపిరికల్ డేటా కాదు, డెమోగ్రాఫ్ కలెక్ట్ చేశారు మీరు అని చెప్తున్నారు. కానీ ఈ ట్రిపుల్ టెస్ట్కి కావాల్సింది ఏంటంటే ఎంపిరికల్ డేటా, దాని తర్వాత అసెంబ్లీలో బిల్లు, దాని తర్వాత అది చట్టంగా రూపొందాలి. ఈ 3 జరిగితేనే దాన్ని ట్రిపుల్ టెస్ట్ అంటారు. కానీ గవర్నమెంట్ ఏమో మేము ఎంపిరికల్ డేటా మా దగ్గర ఉందంటున్నారు, కానీ ఈ పిటిషనర్లు ఏమో మీ దగ్గర ఉన్న ఎంపిరికల్ డేటా కాదు, మీ దగ్గర కేవలం డెమోగ్రాఫ్ డేటా మాత్రమే ఉందని చెప్తున్నారు. అది ఒక కీలకమైన పాయింట్. సో మహారాష్ట్రలో ఇలాగే రిజర్వేషన్లు కల్పించినప్పుడు కృష్ణమూర్తి కేసులో పేర్కొన్న ట్రిపుల్ టెస్ట్ చేయకపోవటాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. రిజర్వేషన్లు 50% దాటితే ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేయలేదని కూడా పేర్కొంది. అయితే ఇక్కడ మన దగ్గర నోటిఫికేషన్ జారీ అయిపోయింది కదా. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేసి దాని నివేదిక ఆధారంగా రిజర్వేషన్లు పెంచుతూ ఉత్తర్వులు ఇచ్చింది. ఇప్పటి వరకు ఎన్నికల షెడ్యూల్ మాత్రమే విడుదలైంది, ఎన్నికల నోటిఫికేషన్ జారీ కాలేదు. చట్టం తీసుకురాకుండా రిజర్వేషన్లు కల్పించే అధికారాన్ని రాజ్యాంగ అధికరణ 243D ప్రభుత్వానికి ఇవ్వలేదు. రిజర్వేషన్ల బిల్లు గవర్నర్ ఆమోదం పొందనందున చట్టరూపం దాల్చలేదు. ఒకవేళ ఆమోదం పొందినా రిజర్వేషన్లు 50% దాటకూడదు.
మహారాష్ట్ర ఇదే కారణంతో చట్టాన్ని సుప్రీంకోర్టు కొట్టేసింది. పంచాయతీరాజ్ చట్టంలోని 50% రిజర్వేషన్లు పెంచాలన్న సవరణ చేపట్టిన ప్రతి అంశము సుప్రీంకోర్టు తీర్పు ప్రకారమే జరిగిందంట. అంటే ప్రస్తుతం పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి మాతృ చట్టాన్ని పట్టించుకోను అంటే కుదరదు. మున్సిపల్ చట్టంలోని సెక్షన్ 7 ప్రకారం 50% రిజర్వేషన్లు పెంచాలని స్పష్టంగా ఉంది. ఇంద్రసాహని కేసులో కూడా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని ఇక్కడ గుడ్డిగా అమలు చేయరాదు. అది విద్య, ఉపాధి అంశాలకు చెందినది, రాజకీయాలకు వర్తింపు చేయరాదు. ట్రిపుల్ టెస్ట్ ప్రకారం ప్రత్యేకంగా ఒక కమిషన్ ఏర్పాటు చేసి గణాంకాలను సేకరించాలి. ఆ కమిషన్ ఇచ్చిన నివేదిక ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలి. అయినా కూడా అవి 50% దాటకూడదు. అంటే మీరు ట్రిపుల్ టెస్ట్లో ఫస్ట్ మీరు ఒక కమిటీ వేయాలి, ఆ కమిటీ రిపోర్ట్ ఇవ్వాలి, ఆ రిపోర్ట్ని మీరు మొత్తం క్రోడీకరించాలి. అయినప్పటికీ కూడా 50% దాటకూడదు అనేది సుప్రీంకోర్టు ఆర్డర్ ఉంది. ప్రస్తుత కేసులో కమిషన్ ఏర్పాటు చేసి నివేదిక తెప్పించుకుంటామన్నా దాన్ని బహిరంగపరచలేదు. నివేదికను బహిరంగపరిచి అభ్యంతరాలను స్వీకరించాలి. ప్రభుత్వం అవేమీ చేయకుండా నేరుగా ఆమోదించేసింది. అంటే ఇంకొక కీలకమైన అంశం ఏంటంటే, ఇప్పుడు ఒక కులగణన చేపట్టారు కదా మీరు రాష్ట్ర వ్యాప్తంగా. సో ఆ కులగణన చేపట్టిన రిపోర్ట్ ఏది అంటే, మీరు ఒక 56% ఎంతో 56-57% బీసీలు ఉన్నారని చెప్పి మీరు ఒక కులగణన చేశారు. మరి ఆ కులగణనని ఎందుకు పబ్లిక్ డొమైన్లో పెట్టలేదు? అదేమి మీ సొంతగా చేసింది కాదు కదా, ప్రజల కోసం చేసింది కాబట్టి ఎందుకు దాన్ని పబ్లిక్ డొమైన్లో పెట్టలేదు అనేది కూడా పిటిషనర్ లేవనెత్తిన ప్రధాన అంశం. సో దీనికి ప్రభుత్వం తరపున వాదన ఏంటంటే, రిజర్వేషన్లపై 50% సీలింగ్లు కోర్టుల నిర్ణయమే, వీటిని సమీక్షించాల్సిన ప్రభుత్వ వాదన సరికాదు. ఇది న్యాయ వ్యవస్థ నుంచే కాకుండా రాజ్యాంగం నుంచి వచ్చింది. రిజర్వేషన్ల కల్పనకు చట్టం అవసరమని కృష్ణమూర్తి కేసులో సుప్రీంకోర్టు తేల్చెప్పింది. రాకేష్ కుమార్ కేసులో ఈశాన్య రాష్ట్రాలను అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్, మేఘాలయ, మిజోరాం వంటి వెనుకబడిన రాష్ట్రాలకు మినహాయింపు ఇచ్చింది. షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ఎస్టీలకు ఆ మినహాయింపు ఉంది, బీసీలకు అలాంటి మినహాయింపు లేదు. 1987లో 44% రిజర్వేషన్లు కల్పించగా సర్వే నివేదికను వెల్లడించలేదన్న కారణంగా హైకోర్టు కొట్టేసింది. ప్రస్తుతం ప్రజలకు తెలియకుండా నిర్వహించిన సర్వే చెల్లదు. ఎన్నికల సంఘం రాజ్యాంగ సంస్థ, ప్రభుత్వం చెప్పినట్లు చేస్తామంటే కుదరదు. ఏదైనా ఉల్లంఘన జరిగినట్లయితే ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయరాదు అనేది క్లియర్ అంశం. ఇక్కడ ఇంకొక పాయింట్ మనం చాలా రోజుల నుంచి లేవనెత్తుతున్నాం, మన ఆదాబ్ తరపు నుంచి మనం చాలా రోజులు లేవనెత్తుతున్న ఈ అంశం నిన్న కోర్టులో కూడా వచ్చింది. ఇప్పుడు మరి మీరు రిజర్వేషన్లు చేశారు అంటే కులగణన చేపట్టారు. కులగణన మీరు కేవలం ఒక్క బీసీల కోసమే కులగణన చేశారా? రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది జనాభా ఉంటే అంతమంది ఇళ్ళకెళ్ళి మీరు కులగణన చేపట్టారు కదా. మరి అప్పుడు రిజర్వేషన్ల అంశం, రిజర్వేషన్లు కల్పించే అంశం బీసీలకి, ఎస్సీ ఎస్టీలకి ఒకే రకంగా ఇవ్వాలి కదా. అది కదా కీలకం. ఇప్పుడు ఇక్కడ చూడండి, వీళ్ళు కూడా అదే పాయింట్లు ఏమని ఎత్తారు. 2024 నాటి జనాభా లెక్కల్ని తీసుకొని బీసీలకు 42% ఇస్తే మరి 2011 జనాభా లెక్కలు తీసుకొని ఎస్సీ ఎస్టీలకు ఎలా ఇస్తారు? దీనికి ఎలా శాంటిటీ ఉంది? ఎలా కుదురుతుంది ఇది? మీరు చెప్పండి. మీరు 2020 నాటి బీసీ జనాభా లెక్కలను పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ జనాభాకు 2011 గణాంకాలను ఆధారంగా తీసుకున్నట్లు జీవో 41లో పేర్కొంది. ఇది రాజ్యాంగ విరుద్ధం. బిల్లును గవర్నర్ ఆమోదించకపోవడంతో ఆమోదం పొందినట్లుగా భావించడానికి వీల్లేదు. బిల్లును గవర్నర్ వెనక్కి పంపిన తరువాత మంత్రిమండలి రెండోసారి గవర్నర్కి పంపిన ఆమోదం చెప్పకపోతే అలా భావించాల్సి ఉంటుంది. ఇక్కడ గవర్నర్ నుంచి బిల్లు వెనక్కి రాలేదు, అందువల్ల జీవో నెంబర్ 9ను అమలు చేయటం ఆపేయాలి అని చెప్తున్నారు. అంటే సుప్రీంకోర్టు మన ఇచ్చిన గైడ్లైన్స్లు ఏంటంటే, గవర్నర్ దగ్గర బిల్లు ఉంటే అది గవర్నర్ వెనక్కి పంపేస్తే అప్పుడు మళ్ళీ మంత్రిమండలి దాన్ని ఇంకోసారి ఏమైనా వెరిఫికేషన్స్ చేసి ఏమైనా మార్పులు చేసి మళ్ళీ పంపించిన తర్వాత మళ్ళీ ఆయన కనుక యాక్సెప్ట్ చేయకపోతే పెండింగ్లో ఉంచితే అప్పుడు అది అప్రూవ్ అయినట్టు లెక్క. కానీ ఇక్కడ మన దగ్గర ఆ బిల్లుని గవర్నర్ అప్రూవ్ చేయలేదు, వెనక్కి పంపలేదు, ఆయన దగ్గర పెండింగ్లో ఉంది. ఎందుకు పెండింగ్లో ఉంది అయ్యా అంటే, దాంట్లో రాజ్యాంగానికి సంబంధించిన అంశాలు ఉన్నాయి. ఈ బిల్లు అమలు అవ్వాలంటే షెడ్యూల్ 9లో పెట్టాలి దీన్ని, అంటే రాజ్యాంగ సవరణ జరగాలి. అందుగురించే దీన్ని గవర్నర్ గారు పెండింగ్లో పెట్టారని చెప్తున్నారు వీళ్ళు. సో అభిషేక్ సింఘ్వి గారు ఏమంటారు? ఈయన వర్చువల్లో వచ్చారు నిన్న, సీనియర్ లాయర్ కదా ఆయన. సో రిజర్వేషన్లు శాసనసభలో అన్ని పార్టీలు ఏకగ్రీవంగా ఆమోదించి బిల్లును ఆమోదించాయి. పిటిషనర్లు జీవోను సవాల్ చేశారు కానీ చట్టాన్ని సవాల్ చేయలేదు. ప్రస్తుతం మధ్యంతర ఉత్తర్వుల అవసరం లేదు. రిజర్వేషన్లో 50% దాటరాదని రాజ్యాంగంలో ఎక్కడా నిషేధం లేదు. సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుల ప్రకారం ప్రభుత్వ జనాభా గణాంకాలను సేకరించింది.
ఏకసభ్య కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా విధాన నిర్ణయం తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉంది. ఆ నివేదిక ఆధారంగా బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని ఫిబ్రవరిలో రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం చేసింది. ఆగస్టులో శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. రిజర్వేషన్ల కల్పన గణాంకాల ఆధారంగా శాస్త్రీయంగా సాంకేతికంగా వివిధ దశల అధ్యయనం విశ్లేషణ తర్వాత జరిగింది. సో దీంతో పాటుగా ఇంకో కీలకమైన అంశం ఏంటంటే వాళ్ళు చెప్తుంది కేవలం 50% రిజర్వేషన్లు దాటకూడదన్నది పరిస్థితుల ఆధారంగా మాత్రమే ఉంటుంది. అంటే సందర్భానుసారంగా ఇచ్చుకోవచ్చు. ఇందిరా సహాని కేసులో పరిస్థితుల ఆధారంగా రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకోవచ్చని సుప్రీంకోర్టులో మెజార్టీ న్యాయమూర్తులు పేర్కొన్నారు. మార్చిలో ఆర్డినెన్స్ గవర్నర్కి పంపినా ఇప్పటి వరకు ఆమోదం చెప్పలేదు. ఆగస్టులో బిల్లు పంపితే ఇప్పటి వరకు అతీగతి లేదు. బిల్లులకు గవర్నర్లు రాజ్యాంగ రంగు పులిమి ఆమోదించుకుని తొక్కిపెడుతున్నారు. అయ్యో పంజాబ్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు కేసులో కూడా ఇదే జరిగింది. గడువులోగా బిల్లును ఆమోదించాల్సిందని తమిళనాడు కేసులో సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఆర్డినెన్స్ బిల్లులకు తెలంగాణ గవర్నర్ ఆమోదం తెలపనందున తమిళనాడు కేసులో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అవి ఆమోదం పొందినట్లుగా భావించాలి. ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ గెజెట్ జారీ అయినందున ఎన్నికల ప్రక్రియ నోటిఫికేషన్ జారీ అయినట్లే. ఒకసారి నోటిఫికేషన్లు జారీ అయ్యాక కోర్టులు జోక్యం చేసుకోరాదంటూ సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ రెండు చాలా కీలకమైన అంశాలండి. ఈ రెండు మనకి చాలా కీలకమైన అంశాలు. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఫాలో అయితే ఈరోజు ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయిపోయింది. సో ఇక్కడ హైకోర్టు ఒకవేళ ఈరోజు మధ్యాహ్నం దీన్ని కొట్టేస్తామని చెప్పినా, లేదు ఓకే అని చెప్పినా, సుప్రీంకోర్టుకి వెళ్ళినా సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పు ఆధారంగా ఒకసారి ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయితే మధ్యలో మేము కదిలించుకోము అని చెప్పారు. కానీ ఇక్కడ ఇంకొక పాయింట్ ఉంది. మళ్ళీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత వాళ్ళు కలగజేసుకోవచ్చు. ఎలక్షన్ నోటిఫికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిన దగ్గర వాళ్ళు కలగజేసుకోరు, కానీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కలగజేసుకొని సరే బాబు అని కొట్టేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ ఎన్నికల్లో ఏదన్నా జరగచ్చు. ఆగం కాకండి, డబ్బులు అయితే ఖర్చు పెట్టుకొని ఆరిపోకండి. సో చూద్దాం, కోర్టు ఏం అడిగింది, ప్రభుత్వం తరపున లాయర్లు ఏం సమాధానం చెప్పారు. ప్రభుత్వం తరపున అభిషేక్ సింఘి గారు కాబట్టి అసలు కోర్టు ఏమడిగింది, ఆయన ఏం చెప్పారో చూద్దాం. కోర్టు ఏం అడిగిందంటే గవర్నర్ గడువు తీరినా నిర్ణయం వెలువరించకపోతే బిల్లు ఆమోదం పొందినట్లుగా భావించాలని చెప్తున్నారు. అలా భావించినప్పుడు ఆ చట్టాలను నోటిఫై చేశారా, వాటికి నోటిఫికేషన్ జారీ అయిందా అని క్వశ్చన్. దానికి ఆయన ఏం చెప్తున్నారు అభిషేక్ సింఘి గారు, ఆర్డినెన్స్ను మార్చిలో బిల్లును ఆగస్టులో పంపినా గవర్నర్ ఆమోదించలేదు. తమిళనాడులో కేసులో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం వాటిని ఆమోదించినట్లుగానే భావించాలి. అయితే ప్రభుత్వం వాటిని నోటిఫై చేసిందో లేదో అనేది ఏజీ చెప్పాలంట. నేను తెలియదు ఆ విషయం. ఇక సెకండ్ క్వశ్చన్, రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకునే ముందు ట్రిపుల్ టెస్ట్ అమలు చేయాలని వికాస్ కిషన్ రావు గవాలి కేసులో సుప్రీంకోర్టు పేర్కొంది. ఇందులోనే రిజర్వేషన్లో 50% మించకూడదని పేర్కొంది. మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో 50% మించి ఎలా చేస్తారని కోర్టు క్వశ్చన్ అడిగితే దానికి ఏమంటారు, గవాలి కేసులో ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయలేదు. ఇక ట్రిపుల్ టెస్ట్లో భాగంగా ప్రత్యేక కమిషన్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అదనంగా ఒక కమిటీ కూడా ఏర్పాటు చేసింది. వీటి సిఫార్సుల మేరకు రిజర్వేషన్లపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రిజర్వేషన్లో 50% దాటకూడదన్నప్పుడు ఈ గణాంకాల సేకరణ ఎందుకు మరి అని ఆయన చెప్తున్న ఆన్సర్. ఇక కోర్టు అడుగుతున్నారు, వివిధ ప్రాంతాల్లో జనాభా రకరకాలుగా ఉంటారు. అయితే రాష్ట్ర అంతటిని ఒకే యూనిట్లుగా పరిగణలోకి తీసుకొని 40% రిజర్వేషన్లు కల్పించారు. కమిషన్ నివేదిక ఇచ్చినప్పుడు దీన్ని ఆలోచించి ఇచ్చిందా లేక ప్రభుత్వం ఆమోదించిందా? జిల్లాలు మండలాల వారీగా రిజర్వేషన్ల కేటాయింపు ఉండదు. అలా చేస్తే మరిన్ని సమస్యలు ఎదురవుతాయి. రాష్ట్ర వ్యాప్త సగటును పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇది కూడా చాలా కీలకమైన అంశం. యాక్చువల్గా కమిషన్ నివేదిక సమర్పిస్తే దాన్ని ప్రచురించి బహిరంగపరచాలని, నివేదికపై అభ్యంతరాలు అంటున్న దానిపై మీ సమాధానం ఏంటి? కమిషన్ నివేదికను బహిరంగపరచాల్సిన అవసరం లేదు. ఇది పూర్తిగా ప్రభుత్వ విధాన నిర్ణయం. ఆ నివేదికపై అసెంబ్లీలో చర్చించిన తర్వాతే బిల్లు ఆమోదం పొందింది అంటున్నారు. ఇక్కడ చాలా కీలకమైన అంశాలు ఉన్నాయండి. ఈ అంశం గురించి నిన్న కోర్టు తీర్పు వచ్చిన తర్వాత మిగతా ఏ పార్టీలు పెద్దగా స్పందించలేదు. అదొక ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే ఈరోజు హైకోర్టు మధ్యాహ్నం 2:15 వాదనలు స్టార్ట్ చేసి సాయంత్రానికి తీర్పు ఇచ్చిన ఆల్రెడీ ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి మరి దీంట్లో కోర్టులు కలగజేసుకోవడానికి వీల్లేదని గత సుప్రీంకోర్టు ఆర్డర్స్ ప్రకారం కోర్టులు కలగజేసుకోవా, ఈ ఎన్నికల ప్రక్రియ సాగిపోద్దా? ఒకవేళ ఎన్నికలు అయిపోయిన తర్వాత గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్స్ ప్రకారం 50% రిజర్వేషన్లు దాటేసాయి కాబట్టి దీన్ని కొట్టేసే అధికారం సుప్రీంకోర్టుకు ఉంది కాబట్టి గతంలో మాదిరి కొట్టేస్తుందా అన్నది ఇక్కడ చాలా కీలకమైన అంశాలు. ఏది ఏమైనా, ఎలా జరిగినా, ఎలా ముందుకెళ్ళినా ఖచ్చితంగా ఈ జీవో
నిలబడే అవకాశాలు తక్కువే కనపడుతున్నాయి. కాబట్టి తొందరపడి నామినేషన్లు వేసినా, ఎలక్షన్స్కి వెళ్ళినా భారీ ఎత్తున డబ్బులు అవి ఖర్చు పెట్టుకోకండి. తర్వాత మీరే ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది. మరి వాళ్ళు ఎలాంటి తీర్పు వస్తుంది? నా అంచనా ప్రకారం అండి, అంటే మనకి కొంతమంది పెద్దవాళ్ళు, న్యాయ నిపుణులు, ప్రభుత్వ అధికారులు చెప్తున్న దాని ప్రకారం ఈరోజు హైకోర్టులో రాబోయే తీర్పు ప్రభుత్వానికి కొంత అనుకూలంగా రాబోతుందంట ఈ ఎలక్షన్స్ పైన. మరి అది ఏ విధంగా వస్తుందో తెలియదు, కానీ ప్రభుత్వానికైతే అనుకూలంగానే తీర్పు రాబోతుంది అనేది మనకున్న సమాచారం. సో స్థానిక సంస్థల రిజర్వేషన్లపై హైకోర్టు నుంచి ఎలాంటి ఉత్తర్వులు లేనందున రాష్ట్ర ఎన్నికల సంఘం గురువారం ఉదయమే ఎన్నికల ప్రక్రియ శ్రీకారం చుడుతుంది. మరోవైపు మధ్యాహ్నం హైకోర్టు చేపట్టిన విచారణ అనంతరం ఎలాంటి ఉత్తర్వులు వెలువడతాయన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ విడుదలైనందున దీనిపై గెజెట్ నోటిఫికేషన్ కూడా జారీ అయిందని అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి బుధవారం నాటి విచారణలో హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఇది రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన ఎన్నికల నోటిఫికేషన్గా పరిగణించాల్సి ఉందన్నారు. స్టే ఉత్తర్వులేమీ లేనందున షెడ్యూల్ ప్రకారం గురువారం ఉదయం జిల్లాలో ఎన్నికల రిటర్నింగ్ అధికారులు అంటే కలెక్టర్లు నామినేషన్ల స్వీకరణకు నోటిఫికేషన్లు జారీ చేయాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. తద్వారా ఎన్నికల ప్రక్రియ మొదలైనట్లేనని, ఇందులో కోర్టులు జోక్యం చేసుకోవాలని వాదించే అవకాశం ఉంటుంది. కానీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయినా ఈ పిటిషన్ల అంశాలపై విచారించవచ్చు అంటూ గత వారం హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన విషయం కూడా చర్చనీయాంశం అవుతుంది. ఒకవేళ జీవో 9ను అమలు నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తే బీసీలకు ఉన్న 20% రిజర్వేషన్లు అమలు చేయాల్సి ఉంటుంది. ఆయా స్థానాలు ఇప్పటికే నిర్ణయించిన రిజర్వేషన్లు మార్చాల్సి ఉంటుంది. అందుకు మరికొంత సమయం పడుతుంది. సో ఇదంతా కూడా ఒక అన్నిటికీ క్వశ్చన్ మార్కులే కనపడుతున్నాయి, కానీ దేనికి కూడా మనకి ఒక ఫుల్ స్టాప్ కనపడుతుందా. ఇది ఒక నెవర్ ఎండింగ్ స్టోరీ లాగా సాగుతూ ఉందన్నమాట. ఇక బీసీ రిజర్వేషన్లపై బుధవారం నాటి విచారణ సందర్భంగా కోర్టు హాల్ కిక్కిరిసిపోయింది. రిజర్వేషన్లు సవాల్ చేస్తూ 4-5 దాదాపు 30 దాకా ఇంప్లీడ్ పిటిషన్లు నమోదయ్యాయి. పలువురు కాంగ్రెస్, బీసీ నేతలు వీటిని దాఖలు చేయడంతో కోర్టుకు హాజరయ్యారు. పిటిషనర్లు, ఇంప్లీడ్ పిటిషన్ తరపున హాజరైన న్యాయవాదులు వాదనలు వినిపించడానికి పోటీ పడటంతో ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. ఇరుపక్షాల నుంచి ఒకరిద్దరు న్యాయవాదులు మాత్రమే వాదనలు వినిపించాలని సూచించింది. ఇంప్లీడ్ పిటిషన్ల వాదనలు తుది విచారణలో పరిగణలోకి తీసుకుంటామని పేర్కొంది. సో ఇదంతా ఈ తేలే వ్యవహారం ఏం కాదు. అంత తొందరపడి మీరు ఎవరైతే డబ్బులు ఆగం చేసుకోకండి. ఓకే.